హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాళైతే సూజీ డోక్లా అండి. సూజీ డోక్లా స్నాక్స్‌కి కానీ, పిల్లలకి టిఫిన్ బాక్స్‌కి కానీ అప్పుడప్పుడు వేడి వేడిది ఈ సూజీ డోక్లా రెడ్ చట్నీ చేసి ఇవ్వండి. అప్పటికప్పుడే మీరు మమ్మీ అని ఎంత ఇష్టంగా తింటారో అంత ఇష్టంగా సూపర్ అని చెప్తారండి. అలా ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో చూపించిన కప్లో 3/4 పెరుగు వేసుకున్నానండి. ఏ కప్పు తీసుకున్నా దానికి 3/4 కప్పు తీసుకున్నాను. ఆ పెరుగు వేసేసి బీటర్ ఉంటే బీట్ చేసుకోండి. నా దగ్గర లేదా నేను స్పూన్తోనే మెత్తగా బీట్ చేసుకున్నాను. ఆ 3/4 కప్పు పెరుగు వేసుకున్నాం కదా, అదే కప్పులో అదే 3/4 వాటర్ వేసుకొని థిక్ లిక్విడ్ లాగా చేసుకోవాలండి, లంప్స్ లేకుండా. ఇలా తర్వాత అయితే 3/4 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, అదే కప్పు ఫుల్ సూజీ తీసుకోవాలండి, అంటే బొంబాయి రవ్వ తీసుకొని ఇది కూడా బాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని గుర్తుంచుకోండి, 1 ఇంచ్ మనం వేసుకునే దాని మీద కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మజ్జిగ పడుతుంది, బొంబాయి రవ్వ పడుతుంది, అందుకని చూసుకొని కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా నీట్గా లంప్స్ ఏం లేకుండా బాగా స్పూన్తోనే చేసుకోండి. బ్యాటర్ ఎలానో నీట్గా బ్యాటర్ లాగా చేసుకోండి, ఎందుకంటే ఈ బ్యాటర్ ఆ పెరుగుని మజ్జిగలాగా చేసుకొని బీట్ చేసుకోవడము, ఇది బ్యాటర్ లాగా చేసుకోవడము, కలుపుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి. కొంచెం అటు ఇటుగా ఉన్న టేస్ట్ తేడా వచ్చింది. ఇప్పుడు చూపించిన విధంగా చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీంట్లో నేను ఒక ఈనో ప్యాకెట్ వేస్తున్నానండి. ఈ ఈనో ప్యాకెట్ వేసాక చూడండి, మనం కలుపుకున్న బ్యాటర్లో బబుల్ ఫామ్ అయ్యి మధ్య మధ్యలో బబుల్ ఫామ్ అవుతుంది. నీట్గా మనం వేసిన ఈనో దాంట్లోకి బాగా పిండిలోకి కన్సిస్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని తర్వాత పైనుంచి కరెక్ట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి, అంతే. గమనిస్తున్నారా, మనం ప్యాకెట్ వేసాక బబుల్ ఫామ్ అయింది పిండిలో. ఈ స్టేజిలో మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. బాగా మనం వేసిన ఆయిల్ని కూడా పిండిలోకి బాగా కలిసిపోయేట్టు 1-2 నిమిషాలు బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని ఇప్పుడైతే ఒక లిడ్ పెట్టుకొని, అంటే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ సూజీ డోక్లాకి కాంబినేషన్ రెడ్ చట్నీ చేసుకుందాం రండి. ఆ 10 నిమిషాలు నానేసరికి నేనైతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని సిమ్లో ఒక కడాయి పెట్టుకున్నానండి. ఆ కడాయిలో మనకి క్వాంటిటీకి తగ్గట్టు శనగిత్తనాలు వేసుకొని వేయించుకోవాలి. మరీ మాడకూడదండి, మరీ పచ్చిగా ఉండకూడదు, దోరగా వేయించుకోవాలి. మనం సూజీ డోక్లా చేసుకుంటే ఈ రెడ్ చట్నీ చేసుకుంటేనే కరెక్ట్ కాంబినేషన్ అండి. ఉట్టి సూజీ డోక్లా చేసుకుని ఇది చేసుకోకపోతే ఆ టేస్ట్ అర్థం కాదనమాట. ఇప్పుడు చూడండి, ఇది సరిపోయింది, పక్కన పెడుతున్నాను. ఇప్పుడైతే మళ్ళీ అదే స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకొని బాగా తెరలేక 4-5 ఎండుమిర్చి వేసుకొని 1 మంట రానిచ్చి పక్కన పెట్టాను, అంతే అండి. ఆ 2 కొంచెం చల్లారే లోపు అదే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని సిమ్లో వాటర్ పెట్టి స్టాండ్ పెట్టి లిడ్ పెట్టుకున్నానండి, మూత పెట్టుకున్నాను.
ఇది తెరలాలి బాగా. ఆ వాటర్ బాయిలింగ్ బబుల్స్ బాయిలింగ్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఈలోపు మనం చేసుకున్న బ్యాటర్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి శుభ్రంగా నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలండి బ్రష్తో, లేకపోతే చేత్తో అయినా గ్రీస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నెయ్యి అంతా గ్రీస్ చేసుకొని అప్లై చేసుకొని పక్కన చేసుకొని మనం పక్కన పెట్టిన బ్యాటర్ని దీంట్లోకి చిన్నగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ని ఒక్కసారి అలా ట్యాప్ చేసుకొని పైనుంచి కొంచెం మిరియాల పొడి, తర్వాత అయితే కొంచెం కారం వేసుకోండి. మనం మిరియాల పొడి ఎంత క్వాంటిటీ వేసుకుంటామో కారం కూడా అదే క్వాంటిటీ వేసుకోవాలండి, కొంచెమే. అంతే అండి. నేను ఇది ప్లేట్లో ప్రిపేర్ చేసేలోపు మనం పెట్టుకున్న కడాయి స్టీమ్ చేసుకుంటున్నాం కదా, అది ప్రిపేర్ అయిందనమాట. అది తీసుకొని చూడండి. ఇప్పుడైతే ఈ ప్లేట్ దాంట్లో పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో దీన్ని ఒక 15 మినిట్స్ కదిలించకుండా పెట్టుకోవాలండి. ఇది 15 మినిట్స్ అయిపోయే లోపు మనం ఇందాక వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకొని ఉడకబెట్టిన ఎండుమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం పంచదార, 3-4 ఎల్లిపాయలండి, అవి పైన పొట్టు తీసినవి. అంతే అండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. మనకి సూజీ దోక్లాకి కరెక్ట్ కాంబినేషన్ అయిన రెడ్ చట్నీ ప్రిపేర్ అయింది. అది ప్రిపేర్ అయ్యేలోపు మనకి ఇది కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు అది సైడ్కి తీసుకొని చూడండి, కరెక్ట్ కన్సిస్టెన్సీకి తగలేదు. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుందామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక బాండీ పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే కొంచెం నూనె వేడి అయ్యాక ఆవాలు వేసుకున్నానండి. ఆ ఆవాలు బాగా చిటపట అన్న తర్వాత అయితే పచ్చిమిర్చి 4 చీలికలుగా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు అండి. అలా చేసుకొని బాగా వేగాక మనకి సూజీ దోక్లా మనం చేసుకున్న దాని మీద అప్లై చేసుకొని మనం రెడ్ చట్నీతో తినచ్చండి. కొంచెం జ్యూసీగా, కొంచెం స్వీట్గా ఇష్టపడే వాళ్ళు ఇదే తాలింపులో కొంచెం కరివేపాకు వేసుకొని, కొంచెం వాటర్, కొంచెం షుగరు 2 వేసుకొని బాగా కరిగిన దాకా ఉంచుకొని ఆ వాటర్ని ఆ వేడి మీద దాని మీద పోసుకుంటారండి. అది జ్యూసీ సూజీ దోక్లా. కొంచెం హాట్గా ఉండాలి అంటే మనం పెప్పర్ అవి వేసుకున్నాం కదా, దాని మీద ఈ పచ్చిమిర్చి కాంబినేషన్ చట్నీతో అయితే బాగుంటుందండి. మనకి స్వీట్ కావాలి అనుకుంటే ఇదే తాలింపులో కొంచెం వాటర్, కొంచెం షుగర్ కరగనిచ్చి దీనిపైన అలా పోసేస్తారనమాట. అప్పుడు కొంచెం జ్యూసీగా ఉంటుంది. అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. హాట్గా తినేవాళ్ళు, కొంచెం హాట్గా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి. మనం చేసుకున్న తాలింపు వేడి మీదే అలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు నైఫ్ తీసుకొని చిన్న స్క్వేర్స్లా కట్ చేసుకోవాలి. అంతే అండి. చూడండి, ఇప్పుడు ఒకసారి ఊరకాల అంటేనే వెంటనే పైకి వచ్చేస్తాయండి స్క్వేర్ షేప్స్. ఆ స్క్వేర్ షేప్స్ మనం ప్రిపేర్ చేసుకున్న ఆ సూజీ దోక్లా, ప్రిపేర్ చేసుకున్న ఆ రెడ్ చట్నీలో వేసుకొని ఆ పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతుంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అండి. మీలో ఎవరైనా సూజీ దోక్లా చేసుకున్నారా? చేసుకుంటే స్వీట్ దోక్లా తిన్నారా, లేకపోతే హాట్గా చేసుకున్నారో కామెంట్ చేయండి. లేకపోతే ఇది ఒక్కసారి చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.